ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఓట్స్ అనేవి ఇతర దేశాల్లో ఎక్కువగా వాడటం, మన తెలుగువారు కూడా అట్లాంటివి చూసి అక్కడికి వెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులు, మన పేరెంట్స్ లాంటి వాళ్ళకి ఆ ఓట్స్ చాలా మంచిదని అక్కడ అలవాటు చేయటం ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువ మంది ఓట్స్ వాడుతుంటే మిగతా వాళ్ళు కూడా ఈ మధ్య బాగా వాడి అందరిళ్ళల్లో ఓట్స్ మేము వాడుతుంటాం. రోజు పాలల్లన్నీ ఓట్స్ తీసేసుకుంటామని 15 ఏళ్ల పైనుంచి చాలామంది ఓట్స్ని విపరీతంగా వాడటం మనం గమనిస్తూ ఉంటాం. ఆ ఓట్స్ వాడటం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావటము, చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటము, మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలు బాగా కంట్రోల్లోకి వస్తున్నాయి ఓట్స్ వల్ల. అది కూడా వారంలో 2 రోజులు 2 కప్పులు వాడితే వారమంతటికి చెడ్డ కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలు పెరగకుండా నియంత్రిస్తున్నాయి. అట్లాగే ఒక 2 రోజులు వాడినందుకు నెలన్నర పాటు చెడ్డ కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా కంట్రోల్లో ఉంటున్నది. దీని అంతటికీ సైంటిఫిక్గా ఓట్స్లో ఉండే ఫైబర్ భలే హెల్ప్ చేస్తున్నదని పరిశోధకులు రుజువు చేశారు. వారంలో 2 రోజులు వాడితేనే ఇంత ఫలితం ఉంటుందంటే ఇంకెందుకు వెనకాడాలి, మనం ఆలోచించండి. అందుకని ఆ ఓట్స్లో ఏమి లాభాలు ఉంటాయి, ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఈ అన్ని విషయాలని మీకు ఇప్పుడు కాస్త వివరణగా తెలియజేస్తాను. ముందుగా మెటబాలిక్ సిండ్రోమ్ అంటే 4 రకాల సమస్యల్ని కలిగి ఉంటే సిండ్రోమ్ అంటున్నారు. ఇక్కడ మెటబాలిజం అంటే జీవక్రియ, జీవనశైలి సరిగా లేనందువల్ల వచ్చే జబ్బుల్ని మెటబాలిక్ సమస్యలు అంటారు. అంటే ఒబిసిటీ, బీపీ, షుగరు, కొలెస్ట్రాలు. అచ్చంగా మీకు ఒక ఒబిసిటీ ఉంది, మెటబాలిక్ సిండ్రోమ్ అనరు, ఒక ఒబిసిటీ అంటారు. షుగరు, బీపీ ఉంది, సిండ్రోమ్ అనరు, 2 కదా ఉంది, ఇంకా 4 ఉండాలి. అట్లాగే ఒబిసిటీతో పాటు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఈ 4 మీకు ఉన్నాయి అనుకోండి, మెటబాలిక్ సిండ్రోమ్ అనేది సమస్య మీకు ఉన్నట్టు చెప్పొచ్చు అనమాట. 4 కలిపి ఒకటి అట్లా పేరు పెట్టారనమాట. కొంతమంది ఆడవారికి కూడా చూడండి పీసీఓడి సమస్య అంటారు. కేవలం ఓవరీస్లో నీటి బుడగలు మాత్రమే ఉంటే పీసీఓడి అంటారు. ఓవరీస్తో నీటి బుడగలతో పాటు అటు ఒబిసిటీ ఉండి, ఇంకా డయాబెటీస్ ఉండి, ఇట్లా రకరకాలుగా కొన్ని ఉన్నప్పుడు పీసీఓఎస్ అంటారు, సిండ్రోమ్ అంటారు. అట్లా అన్నీ కలిపి ఉన్నప్పుడు. అందుకని కొంతమందికి పీసీఓడి, కొంతమందికి పీసీఓఎస్ అని ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈ ఓట్స్ అనే దాన్ని తీసుకుంటే ఎలా ఉపయోగపడుతున్నది సిండ్రోమ్కి? కేవలం కొలెస్ట్రాల్ తగ్గటానికే కాదు, అటు ఒబిసిటీకి, ఇటు షుగర్కి అన్నిటికీ హెల్ప్ చేస్తున్నదట, అటు బీపీని తగ్గించడానికి కూడా. ఎలా అనే విషయానికి వస్తే ఓట్స్లో సుమారుగా 14-15% ఫైబర్ ఉంటుందండి. మిగతా మిలెట్స్లో కూడా ఇంత కంటెంట్ ఉండదు ఫైబర్. బాగా ఎక్కువ ఫైబర్ ఉన్న ధాన్యాలు ఓట్స్. ఈ ఓట్స్ని వారానికి 2 కప్పులు మనం వాడినప్పుడు, పెద్ద కప్పులు ఉంటాయి కదా, ఆ కప్పులు ఓట్స్ తీసుకుని 2 రోజులు వాడితే ఈ ఓట్స్లో ఉండే ఫైబర్ ప్రేగుల్లోకి వెళ్ళి ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి చాలా మేలు చేస్తున్నదట ఈ ఫైబర్. ఈ పీచు పదార్థాల వల్ల ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి వాటి నుంచి, ఆ గుడ్ బ్యాక్టీరియా నుంచి కొన్ని యాసిడ్స్ విడుదలవుతూ ఉంటాయి. పండు నుంచి మంచి సువాసన విడుదలవుతూ ఉంటుంది. ఆ పండు కుళ్ళితే చూడండి కంపు విడుదలవుతూ ఉంటుంది. అలాగే ప్రేగుల్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు హాని కలిగించే వాటిని విడుదల చేస్తుంటే ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు కొన్ని ఉపయోగపడే లాభాన్ని కలిగించే యాసిడ్స్ని విడుదల చేస్తూ ఉంటాయి. ఆ యాసిడ్స్ 3 రకాలుగా ఉంటాయి. అవి ఏమిటంటే ఎసిటేటు, బ్యూటిరేటు, ప్రొపియోనేటు అని ఇట్లాంటివి. ఇవన్నీ ఏం చేస్తాయి, ప్రేగుల్లో బ్యాక్టీరియాలు విడుదల చేసినవి రక్తం లోపలికి వెళ్ళిపోయి రక్తములో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, అట్లాగే బీపీని తగ్గించడానికి, డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి, ఒబిసిటీని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. అందుకని ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలకి మంచి ఆహారం, చెట్టుకు ఎరువులాగా ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలకి ఫైబర్ మంచి ఆహారం. ఆ ఓట్స్లో ఉండే ఫైబర్ ఇట్లా బాగా ఎక్కువ ఉంటుంది కదా, 2 రోజులు తినేసరికి 6 రోజుల పాటు 10% కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనే తగ్గిపోతున్నదని మరి పరిశోధనలు చేసిన వారు ఎవరంటే జర్మనీలోని బాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అన్నమాట. వీళ్ళు ఈ కొలెస్ట్రాల్ అనేది ప్రేగుల్లుండే ఫైబర్ ఏం చేస్తున్నదంటే మనం తీసుకున్న ఆహారంలో కొలెస్ట్రాల్ని అబ్జార్బ్ కాకుండా చేయటమే కాకుండా ఈ ఫైబర్ మరియు గుడ్ బ్యాక్టీరియాల ప్రభావం చేత ఆహారం ద్వారా ఉండే పిండి పదార్థాలు జీర్ణమైన తర్వాత
చక్కెర స్పీడ్గా విడుదలవ్వకుండా స్లోగా విడుదలయ్యేటట్టు ఈ ఫైబర్ చేయటము, రిలీజ్ అయిన చక్కెరను కూడా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్లకుండా మెల్లగా వెళ్ళేటట్టు కంట్రోల్ చేయటానికి ఇలా ఉపయోగపడుతున్నది. దీనితో పాటు ఈ రిలీజ్ చేసిన యాసిడ్స్ ఏవైతే గుడ్ బ్యాక్టీరియాలు చేస్తున్నాయో అవి లోపలికి వెళ్ళాక ఒబిసిటీ రాకుండా, కొలెస్ట్రాల్ తయారవ్వకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతున్నదట. ఒక 2 కప్పులు వారంలో వాడినప్పుడు దీని యొక్క ప్రభావం, ఓట్స్లో ఉండే ఫైబర్ యొక్క ప్రభావం నెలన్నర పాటు కొలెస్ట్రాల్ వల్ల పెరగకుండా కంట్రోల్లో ఉంచడానికి కూడా ఉపయోగపడుతున్నది అన్నారు. అంత చేంజ్ తీసుకొస్తున్నది. అందుకని ఇతర సమస్యలు సిండ్రోమ్ లాగా ఉండే ఒబిసిటీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్తో పాటు ఇవి కూడా తగ్గడానికి వారంలో 2 రోజుల పాటు ఓట్స్ని 2 కప్పులు తీసుకుంటే ఈ ఫలితాలన్నీ బాగా వస్తున్నాయని రుజువైందనమాట. మరి ఓట్స్ని మనం అన్నంగా వండుకుని కూడా తినచ్చు. 1 కప్పు ఓట్స్ని మనం కాస్త పాలల్లో ఉడికించుకు తిన్నా ఓట్స్ అన్నం చాలా మెత్తగా బాగుంటుంది. కొద్దిగా నీళ్ళల్లో వేసుకు తిన్నా ఓట్స్ అన్నం బాగుంటుంది. లేకపోతే ఓట్స్ని పాలల్లో నీళ్ళల్లో వేసుకుని త్రాగినా అట్లా బాగుంటుంది. ఆ ఓట్స్ని మనం ఉప్మాలాగా చేసుకుని కూడా వాడుకోవచ్చు. అలా వాడినా ఈ ఫలితాలు వస్తాయి. ఓట్స్ని నానబెట్టుకుని సాలడ్స్ మీద అట్లా చల్లుకు తిన్నా ఫలితాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అనుకున్నట్టు ఈ లాభాలు పొందటానికి అలా వాడగలిగితే మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలకి, 4 రకాల సమస్యలకి ఓట్స్ మంచి సొల్యూషన్ అందించగలుగుతున్నది అనమాట. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మందికి ఈ సిండ్రోమ్ సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు అన్ని జంట జబ్బులంటే బీపీ, షుగర్ అంటారు. ఒబిసిటీ తల్లి లాంటిది. తల్లి వస్తే పిల్లలు ఆటోమేటిక్గా వచ్చినట్టు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. రక్తనాళాల గోడల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి పొరలు దెబ్బతింటే అక్కడ కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుని గుండె జబ్బులు వస్తాయి. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించే, కొలెస్ట్రాల్ పేరుకోకుండా రక్షించడానికి కూడా గుడ్ బ్యాక్టీరియాలు హెల్ప్ చేస్తాయి. అందుకని పూడికల ఎవరికైనా వచ్చి ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు కూడా అవి తగ్గించుకోవడానికి కూడా ఓట్స్ ఇట్లా హెల్ప్ చేస్తున్నాయని పరిశోధకులు రుజువు చేశారు. కాబట్టి ఓట్స్ని ఇట్లా మన ఆహార పదార్థాల్లో చేర్చుకుని ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.